ఇది నేర్చుకోవాలి మనం. భగవంతుడి దర్శనం కావాలి అంటే ఏం చేయాలి? శ్రద్ధగా జపం చేయాలి. మాల పట్టుకొని ఫోన్ చూసుకుంటూ, మాల పట్టుకుంటూ న్యూస్ పేపర్, మాల పట్టుకొని అది మాల పట్టుకొని అరే నెట్వర్క్ వీక్ అయిపోతుంది, కనెక్ట్ అవ్వదు. మనమేమో చేసినట్టే ఉంటుంది 2 గంటలు 16 మాలలు తిప్పాను అయితే నెట్వర్క్ లేదు అక్కడ. వైఫై చూసుకోకుండానే అరే ఇది 16 మాలలు అయిపోయింది, ఇది ఇట్లా ఉంది నాకు. అట్లనే ఉంటుందండి. వైఫై లేకుండా ఊరికి నొక్కుంటూ కూర్చున్నాం, ఏమొస్తుందండి అంటే శ్రద్ధగా చేయాలి అనేది ఇక్కడ. 21వ శ్లోకంలో ఈ విధంగా దేవతలందరూ చాలా తీవ్రంగా ప్రార్థన చేస్తున్నారు భగవంతుడి కోసం. మంత్రోచ్చారాలు ఏకతాటిగా ఒకేసారి అందరూ మనసు పెట్టి మంత్రాలు చదువుతున్నారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు పూర్తిగా సమాధి స్థితి అంటే పూర్తిగా భగవంతుడి మీదనే 100% మనసు భగవంతుడి మీద నిలబడిపోయింది బ్రహ్మదేవుడికి. అంటే నెట్వర్క్ చక్కగా ఫుల్ వచ్చేసింది. అక్కడ వచ్చేసింది. ఇంకా విష్ణువు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దర్శనం కాలేదు, అక్కడ వీడియో కాల్ లేదు, ఓన్లీ వాయిస్ కాల్ ఒకటి. ఏమొచ్చింది? ఆకాశం నందు ప్రతిధ్వనించిన విష్ణు భగవాను యొక్క వాక్కులను బ్రహ్మదేవుడు సమాధి మగ్న స్థితిలో విన్నాడు. మిగతా వాళ్ళకి వినపడలేదు, వాళ్ళ నెట్వర్క్ ఇంకా చూసుకోవాలి. అయితే వాళ్ళకు కూడా సమస్య పరిష్కారం అయింది. కారణం ఏంటి? నెట్వర్క్ బాగా ఉన్న వ్యక్తి ఆధ్వర్యంలో వెళ్ళారు కాబట్టి. మన నెట్వర్క్ బాగుండదు, నెట్వర్క్ బాగున్న వాళ్ళతో వెళ్ళారు. అప్పుడు ఏమవుతుంది? ఫోన్ కనెక్ట్ చేసుకుంటారు కదా, నెట్వర్క్ కనెక్ట్ చేస్తారు కదా ఒక ఫోన్ ఇంకొక ఫోన్కి, హాట్స్పాట్. ఇది గురు శిష్య పరంపర అంటే. మన నెట్వర్క్ జీరో. మన మాయాపూర్లో చూశాను, ఫోన్ తీసుకొని వెళ్ళి ఒక సిమ్ తీశారు, అయిపోయింది. దాంట్లో నెట్వర్క్ ఒక సిమ్మే ఉంచారు, దీంట్లో లేదు. నేను అడుగుతున్నా, ఈయనని అడుగుతా, వంశీని దీంట్లో రావట్లేదంటే వాళ్ళు కళ్ళబెట్టి అర్థం కాలేదు. తర్వాత చెప్పారు దీనికి నెట్ లేదు, కాల్స్ ఒక్కటే దీనికి అని. అప్పుడు ఏం చేశారు వంశీ ప్రభు, ఆయన దాని నుంచి అప్పుడు వచ్చింది హాట్స్పాట్ అని. సో గురు శిష్య పరంపర అలా ఉంటుంది. గురువుతో సంబంధం, వైష్ణవులతో సంబంధం ఉంటే వాళ్ళ నెట్వర్క్. సరే, ఇక్కడ సమాధి మగ్న స్థితిలో విన్నవాడై దేవతలను ఉద్దేశించి ఆయన విన్నాడు, వాళ్ళకి వినపడలేదు. ఎవరికి? కాబట్టి ఈయన నెట్వర్క్ వాళ్ళు కనెక్ట్ చేయాలి కదా. చెప్తున్నారు ఏంటి? ఓ దేవతలారా, పరమపురుషుడు క్షీరోదక్షాయి విష్ణువు యొక్క ఆజ్ఞను నా నుండి విని శీఘ్రమే దానిని శ్రద్ధతో నిర్వహించండి. స్వామి నాకు చెప్పాడు, నేను విన్నాను, వినండి అందరూ శ్రద్ధగా. అంటే అందరూ మంత్రోచ్చారణ చేస్తున్నారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు సమాధి స్థితిలోకి వెళ్ళి పూర్తిగా 100% విష్ణువు మీద చింతన పెట్టడం వల్ల ఆ విష్ణువు యొక్క సందేశం ఆయన హృదయంలో వినిపించింది. దివ్యజ్ఞాన్ మెదడు ప్రకాశిత కాదు, మెదడులో కాదు, ఇది వచ్చేది హృదయంలో వస్తుంది. అందుకే భక్తి అనేది హృదయానికి సంబంధించింది. అందుగురించి కూడా విష్ణువు ఎక్కడున్నాడు? హృదయంలోనే ఉన్నాడు. కాబట్టి హృదయానికి సంబంధించింది భక్తి, మెదడుకి సంబంధించింది కాదు అది. దేవతలందరూ మంత్రోచ్చారణ చాలా గంభీరంగా చేస్తున్నారు వాళ్ళ స్థాయిలో. కానీ బ్రహ్మదేవుడు వెంటనే ఆపండి, మీకు కనెక్ట్ కాలేదు, నాకు కనెక్ట్ అయింది, వచ్చేసింది ఆన్సర్. వాళ్ళు అడిగారు, ఏమి వీడియో కాల్ కుదరదు బాబు, నాకే కుదరదు వీడియో కాల్, వాయిస్ కాల్ ఒకటే నాకు. సో మీకు సమాచారం చెప్తా వినండి. ఏంటి? 22వ శ్లోకంలో చెప్పాడు, బ్రహ్మదేవుడు దేవతలకు తెలిపాను, మన విన్నపమును నివేదించుటకు పూర్వమే, అంటే మనం ఇక్కడికి రాకముందే పూర్వమే భగవంతుడు ధరణి యొక్క కష్టమును తెలుసుకొని ఉన్నాడు. ఇది భగవాన్ అంటే. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఫిర్యాదు చేయటానికి. కానీ మనం రాకముందే భగవంతుడికి తెలుసు. నాకు చెప్పాడు విష్ణువు,
మీరు రాకముందే నాకు తెలుసు ఏం జరుగుతుందో అక్కడ. ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు, కంపెనీ ఓనరు. ఆయన మేనేజర్ని పెట్టుకొని ఉంటాడు. ఆ మేనేజర్ వచ్చి రిపోర్ట్ ఇచ్చే వరకు కూర్చొని ఉంటాడు ఆయన పాటుగా ఆయన చూసుకుంటుంటాడు, నా కంపెనీ ఎలా నడుస్తుంది, ఏంటి, ఎవరు పని వస్తుంది. ఆయన నెట్వర్క్ ఆయనకు ఉంటుంది. కానీ అధికారికంగా మేనేజర్ రావాలి, రిపోర్ట్ ఇవ్వాలి, ఇది ఉంటుంది అధికారికంగా. ఏదైనా చర్య తీసుకోవాలంటే మేనేజర్ పరంగా రావాలి. అలాగే భగవంతుడికి తెలుసు అన్ని చోట్ల ఎక్కడ ఏం జరుగుతుంది మొత్తం తెలుసు భగవంతుడికి. మన విన్నపమును నివేదించటకు పూర్వమే భగవంతుడు ధరణి యొక్క కష్టమును తెలుసుకొని ఉన్నాడు. అందువలన కాలరూపమున తన శక్తిచే అతడు భూభారమును తగ్గించుటకు ధరణిపై సంచరించినంత వరకు మీరందరూ మీ అంశాలతో యదువంశమున పుత్రులు మనవళ్ళ రూపంలో అవతరించండి. దేవదేవుడు వస్తున్నాడు, మీరందరూ వెళ్ళి ఏర్పాట్లు చేయండి. అక్కడికి వెళ్ళి ఎక్కడ? యదువంశంలో భగవంతుడు ప్రకటమవుతున్నాడు. చెప్పాడు నాతో, మీరందరూ వెళ్తే మీ పరిపాలన ఎలా? అందుకేం చెప్పారు ఇక్కడ? మీ అంశాలతో, అంటే దేవతలకు ఆ శక్తి ఉంటుంది. ఒకేసారి అక్కడ ఉండగలరు, ఇక్కడ ఒక పరిమితి మేరకే ఉంటుంది, విష్ణువుకు ఉన్నంత ఉండదు. కాబట్టి దేవతలు అక్కడ ఉన్నారు. రామచంద్రుడు లీలలో పాల్గొన్నప్పుడు దేవతలు వానర రూపంలో వచ్చారు. సుగ్రీవుడు ఎవరు? సూర్యుడి అంశ. అలా అందరూ అంశాలు వచ్చారు, కానీ సూర్యుడు అక్కడే ఉన్నాడు. అలాగే ఇక్కడ కూడా యదువంశంలో మీరు అంశాలుగా మీ అంశాలను పంపించి మీరు ఇక్కడ చూసుకోండి, మీ అంశగా మీరు అక్కడికి వెళ్ళండి. రెండు చేయాలి. ఎక్కడ? యదువంశంలో ప్రకటమవుతాడు. ఇంకోటి ఏం చెప్పాడు ఇక్కడ? ధరణిపై సంచరించినంత వరకు. దేవదేవుడు భగవంతుడు భూమి మీద ఎంతవరకు ఉంటాడో అంతవరకు మీరు ఉండాలి. ఒక ముఖ్యమైన వ్యక్తి వచ్చినప్పుడు విఐపి, ఆయన కింద ఉన్నటువంటి సెక్రటరీ, అటెండర్, వీళ్ళు ఒకవేళ ఆ విఐపిది పని ఏదైనా లేట్ నైట్ అయిందనుకో, వెళ్ళిపోతారా? వీళ్ళు ఉంటారు అలాగని. సార్ ముందే హెచ్చరిస్తున్నారు బ్రహ్మదేవుడు, నాకు ఆకలి అయింది, నాకు నిద్ర వస్తుంది, ఇవన్నీ కాదు, దేవదేవుడు ఉన్నంత వరకు మీరు అక్కడ ఉండాలి. మరి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు కృష్ణుడు ఇక్కడ? బృందావనంలో ఎంతకాలం ఉన్నాడు? 11. మథురలో 8. ద్వారకాలో 100 పైన, మొత్తం 120 పైన, 120 పైన ఉంటుంది కృష్ణుడు. అంతవరకు మీరు అందరు ఉండాలి అక్కడ. అందుగురించి యదువంశ వినాశనం చూసారా? ఎవరు? యదువంశంలో దేవతలు వాళ్ళందరూ తిరిగి వాళ్ళని, కానీ పైకి లీల వేరే చూపించాడు భగవంతుడు. వైష్ణవ అపరాధం చేస్తే వంశం నాశనం అవుతుంది నువ్వు ఒక్కడివి చేయడం వల్ల. అక్కడ వైష్ణవ అపరాధం ఎవరు చేశారు? సాంబా. యదువంశం నాశనం అయిపోయింది మొత్తం. కాబట్టి వైష్ణవులతో పెట్టుకోవద్దు ఎప్పుడు అనేదానికి భగవంతుడు ఎలాగో వాళ్ళని పంపించాలి అక్కడికి. పంపించడం కోసం వాళ్ళు ఇలా చేశాడు. హరే కృష్ణ హరే కృష్ణ